మీరు ఇంకో చరిత్ర, ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినారు. ఎమర్జెన్సీ యాదుకుందా అందరికీ, కానీ మీకు యాదుకుందా నస్బందీ నషాబందీ అనేది? అప్పుడు ఏం చేసిండ్రు? ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్స్ కాదు ఖతం చేయాలి. అప్పుడు మీ డైలాగ్ ఏముండే? గరీబీ హటావ్, గరీబీ హటావ్ అనుకుంటా, గరీబ్ కు హటాయే గరీబ్ కు ఖతం కరే. ఏంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పేదోళ్లను, ముఖ్యంగా ఎస్సీస్లను పట్టుకుపోయి 60 లక్షల ఎస్సీస్లను పట్టుకుపోయి, ముఖ్యంగా పేద ఎస్సీస్లను పట్టుకుపోయి బలవంతంగా నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు కనకుంటా ఆపరేషన్ చేసిండ్రు. ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది. దేశానికి ద్రోహం చేసిండ్రు. మీరు మళ్ళా మమ్మలను మతతత్వ పార్టీ అంటారు. మీరు మతతత్వ పార్టీ, మీరు ముస్లింలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిండ్రు, చేయబోతున్నారు. మేము అందరినీ సమానంగా చూస్తాము. అదే కాక ముస్లింలకు గురించి మాట్లాడితే మీరు మతతత్వ పార్టీ ఎందుకంటున్నారంటే, మీరున్నప్పుడు ముస్లింలకు మక్కా హజ్కు పోతందుకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళ పుణ్యక్షేత్రం పోతందుకు పైసలు ఇచ్చిండ్రు. మీరు జెరూసలం పోతందుకు క్రిస్టియన్స్కి పైసలు ఇచ్చిండ్రు, కానీ హిందూస్లకు మన యాదగిరిగుట్ట, మన తిరుపతి, అయోధ్య పోతందుకు పైసలు ఇస్తలేరు. ఇది మతతత్వం అంటే ఇది. పాలసీ నుంచి స్కీమ్ల వరకు మతతత్వం. మేము అందరినీ సమానంగా చూస్తాం. అది తప్పేం లేదు. ఇస్తే అందరికీ ఇవ్వండి, హిందువులకు కూడా ఇవ్వండి. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మతతత్వ రాజకీయాలు మంచి లేదు. ఇంకోటి, మీ రాహుల్ గాంధీ ఒక దేశ ప్రధాని కాల్చుకుంటే వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయాలి. కేవలం ముస్లిమ్సే కాదు. అక్కడి నుంచి ఆయన సొంత నియోజకవర్గం విడిచిపెట్టి వైనాడు గుట్టలకు పారిపోతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మెజారిటీ. సేఫ్ సీట్ అంటే అదొక్కటే దొరికినది. అంటే మీరు ఓన్లీ ముస్లిమ్స్లకు ప్రతినిధా, యావత్ భారతదేశానికి ప్రతినిధా? ఇక్కడున్న మీ అభ్యర్థి అంటున్నాడు, నాకు 4 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు, 2 లక్షల క్రిస్టియన్స్ ఉన్నారు, అయితే నేను గెలిచిపోతా. అంటే అందరు తక్కిన హిందూస్ భారతీయులు కాదా? మీ ఓటర్స్ కాదా? ఇవన్నీ తప్పు భాష. ఇవన్నీ మతతత్వ రాజకీయాలు చేసేది మేము. మీరు ముస్లిమ్స్ను వాడుకుంటున్నారు, మేము ముస్లిమ్స్ను ఆదుకుంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 31% ముస్లింస్లకు ఇండ్లు కడతందుకు పైసలు వస్తున్నాయి. ముద్రా లోన్స్ హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్లో 36% ముస్లింస్లకు ముద్రా లోన్స్ వస్తున్నాయి. హిందువుల కంటే ఎక్కువ. ముస్లింస్లను, మైనారిటీస్ను, మెజారిటీస్ను ఆదుకున్నది మేము. అందరినీ సమానంగా చూసేది మీరు ముస్లింస్లను, మైనారిటీస్లను, ఎస్సీస్లను వాడుకున్నారు. ఖతం చేస్తందుకు కూడా ప్రయత్నం చేసిండు. నస్బందీ అని చాలా మంది మర్చిపోయిండ్రు.